శివాజీ హిందూయిజానికి హిందూ మతానికి కూడా ప్రతీకరంట. సిగ్గున్నాదరా భయం కన్నా. శివాజీని హిందూ మతము పీష్వా బ్రాహ్మణులు రాజరిక మన పరిపాలనకి రానియకుండా, తను రాజు పట్టాభిషేకం చేయనీయకుండా ఆ బ్రాహ్మణులోనే చిన్న కులమైన ఒక కర్ణపోయిని పట్టుకొచ్చి వాని తనువుకు తగ్గట్టు బంగారం లెక్కిస్తే వాడు తన బొటనవేలు కాలుకున్న బొటనవేలుతోని శివాజీ నోటి మీద బొట్టు పెట్టి పట్టాభిషేకం చేసిరు. గద్దెలవరాబాయ్ శివాజీ తన జీవితం అంతా పీష్వా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా కొట్లాడాడు. గద్దెలవది. శివాజీ సమాధిని నీ తాత సావర్కర్ కనిపెట్టిండా చెప్పండి. శివాజీ సమాజాన్ని మా తాత మహాత్మా జ్యోతిరావు పులే కనిపెట్టిండు. మీ తాత ఏడురాబాయ్? మీ తాత బ్రిటిషర్ కాలు మొక్కిండు. మా తాత ఏడురాబాయ్? మా తాతయ్య పీష్వా బ్రాహ్మణుల వ్యతిరేకంగా పోరాటం చేసిండు. మీరేడున్నారా బాయ్ చెప్పండి. ఇలా నేను ఇట్లా మాట్లాడితే శ్రీకాంత్ దొంగ అకౌంట్ల నుంచి మెసేజ్లు పెట్టాలి. అరే మీరా చదవరు, చదివేలు చెప్పినా వినరు. ఇవాళ వినాలే. ఐటెం నెంబర్ 7 అందరికంటే ముందే దుంకులాడుతున్నవాడు నువ్వు పటంచర్లా, నీకేం పని మేపాడా? ఎలక్షన్ రాగానే శివాజీ గుర్తుకొచ్చిండా? ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. దేశ ప్రజలు ఆలోచన చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి.